దక్కన్ బేస్డ్ నదులన్నీ కూడా నిరంతర జలాలు వచ్చేవి కాదు. పైన వర్షాలు, కొండపోత వరదలు ఇట్లాంటి సందర్భంగా వచ్చేటటువంటి అది దక్కన్ బెల్ట్కి సంబంధించినటువంటి. అదే సమయంలో హిమాలయ పర్వత సానువుల నుండి వచ్చేటటువంటిదంతా కూడా అవి శాశ్వత నదులు అంటారు. అంటే ఏడాది పొడుగునా నీళ్లు వచ్చేటటువంటి నదులు. ఒకరోజు తగ్గచ్చు, ఒకరోజు పెరగచ్చు, బట్ ఏడాది పొడుగున జీవ నదులు అంటారు. ఇవి వచ్చేటప్పటికి అట్లాంటి నదులు కావన్నమాట. కృష్ణానది అట్లాంటిది. దక్కన్ కనుమల్లో పుట్టుకొచ్చి నీళ్లు వస్తూ ఉంటాయి తప్పించి ఇది శాశ్వతమైనటువంటి కంటిన్యూటీ ఉండదు. ఉన్నట్టుండి ఒక్కసారి పైన మహారాష్ట్రలోనో కర్ణాటకలోనో వరదలు వచ్చేసినాయి అనుకోండి, ఇక్కడ మనకు వరదలు వచ్చేస్తాయి. ఒకసారి శాంతం ఎండిపోయి ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్ని దృష్టిలో పెట్టుకుని వరద నీళ్లు ఎంత పోతున్నాయి అని లెక్క కడతాయి. అంటే వరద మన ప్రాజెక్టులు లేవు కాబట్టి నీళ్లు మళ్లించుకోలేము ఆ టైంలో. అలాగే ఏడాదికి 500-600 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోతున్నాయి. అలా పోతున్న నీటిని మనం ఈ అదనపు ప్రాజెక్టులు ఇప్పుడు CWC లెక్కలు అడిగితే మళ్ళీ ఆల్మట్టి, నారాయణపురం ఎన్ని లెక్కలు వేసుకొస్తారు, ఎక్కడెక్కడయో తీసుకుని వస్తారు, అనుమతులు ఇచ్చి సావరు పైన. కాబట్టి ఇక్కడ మేము లిఫ్ట్ చేస్తాం, నువ్వు అక్కడ లిఫ్ట్ చేసుకో అనుకున్నారు, ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు, నిశ్శబ్దంగా పని జరిగిపోయింది. అయితే ఇందులో మళ్ళీ ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నారు. కేసీఆర్ ఏం చేశాడు, మనం 880 అడుగుల నీళ్లు ఉన్నప్పుడు శ్రీశైలం దగ్గరన పోతిరెడ్డిపాడులోకి నీళ్ళు వెళ్తుంది. అక్కడ విషయం ఏంటంటే 300 టీఎంసీల నీళ్లు అక్కడ నిల్వ ఉండాలి లెక్క ప్రకారం శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర. కానీ చాలా రోజుల నుంచి అట్లా ఉండట్లేదు. ఎందుకు